హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయత్నశ్రీ వ్లాగ్స్ అండి. నేను ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే రాగి సంగటి అయితే చేస్తున్నానండి. దానికి కావాల్సినవి 1 కప్పు రైస్ అండి, 1 కప్పు రైస్కి 1/2 కప్పు అయితే రాగి పిండి వేసుకోవాలండి. అరకప్పు రాగి పిండి అండి. ఈ రైస్ అయితే బాగా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకున్నానండి నేను. ఇప్పుడు 1 కప్పు రైస్కి 6 గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలండి. ఐదు ఇందులో వేసుకోవాలి. 1 గ్లాసు రైస్కి 6 గ్లాసులు వాటర్ అయితే వేసుకుని ఇలా స్టవ్ మీద పెట్టాలండి. ఈ రాగి సంగటిలోకి నేనైతే మటన్ కర్రీ చేస్తున్నానండి. స్టవ్ మీద అయితే మటన్ కర్రీకి కుక్కర్ అయితే పెట్టానండి. ఆయిల్ అయితే వేస్తున్నాను. నూనె అయితే కాగిందండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా వేపుకోవాలండి. మటన్ అయితే ఇలా బాగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. మటన్ అయితే వేసేస్తున్నాను. మటన్ అయితే వేసేస్తానండి. ఒకసారి కలుపుకుందాం. మటన్ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. 1 స్పూన్నర అయితే వేసి, పసుపు, తగినంత సాల్ట్ అండి. ఇవన్నీ వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ కలిసేలాగా. చూసారా, అన్నం అయితే పొంగొస్తుంది కదండి. ఇప్పుడైతే మనకి రాగి సంగటిలోకి కావాల్సిన సాల్ట్ అయితే వేస్తున్నాను నేను. అన్నం ఉడికినప్పుడే వేసేయాలండి సాల్ట్. సరిపోతుందండి, తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆ రాగి సంగటిని కర్రీతో తింటాం కాబట్టి రెండిట్లకి సరిపోతుందండి. దీన్ని బాగా మెత్తగా ఉడకనివ్వాలండి. రైస్ అయితేని గట్టిగా ఉంటే రాగి సంగటి బాగా రాదు. 1-2 నిమిషాలు ఇలా ఉడికినిచ్చి అప్పుడు వాటర్ అయితే వేస్తానండి. చూస్తున్నారు కదండి, మసాలాలన్నీ అయితే చక్కగా ఉడికిపోయినాయి అనమాట నూనెలో. ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ వేసి కుక్కర్ అయితే ఫిట్ చేసేస్తున్నానండి. 6-7 విజిల్స్ వస్తే సరిపోతుంది మటన్ కర్రీకి. అన్నం అయితే ఉడుకుతుందండి. రాగి సంగటికి బాగా మెత్తగా ఉడకాలన్నమాట. ఇంకా ఉడకాలండి, అవ్వలేదు ఇంకాను. రైస్ అయితే ఉడికిపోయిందండి.
చూసారు కదా, మెత్తగా అయిపోయింది రైస్. ఇప్పుడు రాగి పిండి అయితే వేసుకోవాలి. దీంట్లో రాగి పిండి అయితే వేసేస్తున్నానండి. రాగి పిండి వేసేసి మనం తిప్పకూడదండి, మూత పెట్టేయాలి. దానికి అదే ఉడుకుద్ది అనమాట. మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టాలండి స్టవ్ అయితేని. చూసారు కదండి, చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా కదుపుకో ఉండాలన్నమాట. ఇదిగోండి, ఇలా ఇలా పక్కంటే ఇలా అనుకుంటూ కలుపుకోవాలన్నమాట. అప్పుడు మనం రాగిపిండి గడ్డలు ఉంటే అవి కూడా మనకి కలిసిపోతాయండి ఈ అన్నంలో. ఇదిగోండి ఇలాగా. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె వేసుకోవచ్చండి, పర్వాలేదు. అయిపోయిందండి రాగి సంగటి అయితే. ఇది చల్లారిన తర్వాత ముద్ద చేసి చూపిస్తానండి. వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు. కూర అయితే అయిపోయిందండి. మటన్ కర్రీ చూసారు కదా, కొంచెం పులుసుగా ఉందండి. ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోనండి, రాగి ముద్దలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇలా ముద్దలు చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా ముద్దలు అయితే చేసుకోవాలి రాగి ముద్దలు. రాగి సంగటి మీద నెయ్యి అయితే వేస్తున్నానండి. రాగి సంగటి మీద నెయ్యి వేసాను కదండి. ఇప్పుడు మటన్ కర్రీ అయితే వేస్తున్నాను. మటన్ కర్రీ అయితే వేసుకుని ఈ రాగి సంగటి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మటన్ కర్రీయే కాదండి, చికెన్, ఫిష్ ఏదైనా రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.